వాస్తవానికి యేసు ప్రభు శిలువ మరణం పొందేంత నేరం ఏం చేయలేదు, తప్పు ఏం చేయలేదు. ఈ పూర్వదినాల్లో శిలువను ఫోనీషియన్లు మొట్టమొదటిగా కనిపెట్టారు. వారి ఉద్దేశం ఏంటంటే ఆ క్యాపిటల్ పనిష్మెంట్లో ఆ క్రిమినల్ ఎవరైతే ఉంటారో అతి తీవ్రంగా క్రూరంగా ప్రయాసపడి బాధపడి చచ్చిపోవాలి. అలా శిలువ మీద చనిపోతున్న వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కడికి కూడా భయం రావాలి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కూడా సిలువ వేస్తారేమో, అతను చూడు ఎంత బాధపడుతున్నాడని చాలా భయపడాలి అన్న ఉద్దేశంలో ఫోనీషియన్లు మొట్టమొదటిగా సిలువ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ తర్వాత రోమన్లు ఆ సిలువను అనేక మందికి వేయడానికి లేదా ఆ సిలువ విధానాన్ని వారి క్యాపిటల్ పనిష్మెంట్లో చేర్చారు. చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే క్రీస్తు పూర్వం 70వ సంవత్సరంలో స్పార్టకస్ అనబడే ఒక వ్యక్తి అక్కడ స్లేవ్స్ రెబెలియన్ జరిగితే ఎట్ ఏ టైం 6,000 మందిని ఒకేసారి సిలువేశారట. అది ప్రపంచంలో హైయెస్ట్ నంబర్, క్రూసిఫిక్షన్ జరిగిన నంబర్ 6,000 మంది తిరుగుబాటుదారుల్ని సిలువ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దానికి ముందు కొన్ని సంవత్సరాల పూర్వం కింగ్ దర్యావేషు 1 అనే రాజు అతని మీద తిరుగుబాటు చేసిన కొంతమందిని అతను కూడా సామూహికంగా సిలువ వేసి చంపేశాడు. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఈ సిలువను వేసిన అభిప్రాయాలు, గ్రీక్ రాజు అలెగ్జాండర్ జానస్ అనబడే వ్యక్తి కూడా ఒక 600 మందిని సిలువ వేసిన దాఖలాలు. ఇవి ఎక్కువగా సిలువలు వేయబడిన సందర్భాలు, గ్రూపుగా సిలువ వేశారు. కానీ ఆ సిలువ మీద మరణించిన వారందరూ కూడా తిరుగుబాటుదారులో, బందిపోటు దొంగలో, నేరస్తులో, ఇతరులను ఇబ్బంది పెట్టిన వారు. కానీ ప్రపంచ చరిత్రలో ఏ నేరమూ లేకుండా సిలువ వేయబడింది యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఉద్దేశం ఎందుకు అంటే ఆయన మన నిమిత్తము, మన కోసం ఆ స్థానాన్ని తీసుకున్నాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది.